హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ స్నేహ తనోజ్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ నేను లాస్ట్ ఒక వీక్ నుంచి అయితే కంప్లీట్ యూట్యూబ్కి చాలా దూరంగా ఉన్నాను. ఎటువంటి అప్లోడ్స్ అయితే చేయట్లేదు. వన్ డే నాకు ఆ వ్లాగ్ ఏదైనా షూట్ చెప్పిన షార్ట్ కానీ ఇంకా కంప్లీట్ ఆ బ్రేక్ అనే ఫీల్ వచ్చేస్తుంది. నేను దట్టు నాకు అసలు ఫుల్ కోల్డ్ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉండే. ఋత్వికి లాస్ట్ ఆ బిఫోర్ డేనే నేను కిందన కమ్యూనిటీలో హెయిర్ కట్ అనేది చేయించా. చాలా వరస్ట్ ఉందన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేసిన. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా చాలా అస్సలు అంటే అస్సలు వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ డే ఇంకా రెగ్యులర్గా వాడికి ఎక్కడైతే నేను చేయిస్తానో సెలబ్రిటీ సలూన్లో అయితే చేయించేసాను అనమాట. దెన్ ఇక్కడ వచ్చి వాడికి వీకెండ్ కాబట్టి ప్లే ఏరియాకి తీసుకెళ్దాము. రెగ్యులర్గా ఎప్పుడు మాల్ అయిపోతుంది కాబట్టి సో ఈసారి ఓన్లీ ప్లే ఏరియా లాగా విడిగా ఉండే ప్లేస్కి తీసుకెళ్దాము అనుకున్నాను. లాస్ట్ టైం మేము అక్కడ అత్తయ్యగారు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అక్కడ కేపీహెచ్బిలో ప్లేబో అని ఒకటి ఉంటుందండి, లైక్ లలిత జ్యువెలరీస్ పైన ఉంటుండే. సో అది కూడా బాగుంటుంది. సో అది మంచిగా ఎంజాయ్ చేసేవాడు. అండ్ ఇది వచ్చి ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయిపోయాక ఫస్ట్ టైం ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఉందా అని చెప్పి సర్చ్ చేసిన అనమాట. సో గచ్చిబౌలిలో మండి 36 పైన ఉందండి. ఇది సేమ్ ఇంకోటి బ్రాంచ్ వాళ్ళదే. అండ్ చాలా చాలా బాగుందనమాట. నాకు అంటే ఇక్కడికి వచ్చాక కంపేర్ చేస్తే నాకు అక్కడ దాని మీద ఇక్కడ ఎక్కువ చాలా బాగా ఎంజాయ్ చేశాడు అని అనిపించింది. అండ్ పిల్లలు డెఫినెట్గా చాలా చాలా ఎక్సైట్ అవుతారు ఇలా డిఫరెంట్ థీమ్ అంతా ఉన్నప్పుడు. అండ్ అంటే ప్రతిదీ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉందన్నమాట. పిల్లలు డెఫినెట్గా చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ఎవరైనా దగ్గర ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేసి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకేంటంటే మేము ఆ వీకెండ్ నాకు అసలు మాల్కి ఎక్కడికి వెళ్ళాలి అనిపించలేకుండే. ఎందుకంటే ఏదో తెలియని ఒక ఫీలింగ్ ఉంది, ఇంకా రెస్ట్ మోడ్లో ఉన్నట్టు అలా అనిపించింది అనమాట. సో ఈ వ్లాగ్ కంప్లీట్గా నేను ప్లే ఏరియా ఎక్కువ షూట్ చేశాను అనమాట. బికాస్ నేను ఈ వ్లాగ్తో నేను ఏది క్లిప్స్ కూడా యాడ్ చేయాలి అని అనుకోవట్లేదు అనమాట. ఎందుకంటే మంచిగా ఇదే నాకు ఎక్కువ లెంత్ అయిపోతుండే అని చెప్పేసి. సో ఇక్కడ వాడు చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు. దీని తర్వాత మేము యాక్చువల్లీ ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా అని అనుకున్నాము. సో సాటర్డే అవడం లైక్ కంచి కెఫే కానీ ఇవంతా చాలా ఎక్కువ రష్ ఉంటుంది. సో ఇష్టా వెళ్దామని చెప్పి ఇష్టా కూడా ట్రై చేసినాం అనమాట. సో ట్రాఫిక్ వల్ల సో ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి చాలా చాలా ప్రాబ్లం అనమాట సాటర్డే ఈవినింగ్. సో భయపడి ఇంక ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళట్లేదు. అండ్ మోర్ ఓవర్ సాటర్డే ఈవినింగ్స్ మేము మాలైతే పక్కా స్కిప్ చేసేయాలి అని అనుకున్నాం అనమాట. బికాస్ ఏఎంబి ఎక్కడికి వెళ్ళినా సరే హార్డ్లీ ఎంత తక్కువ టైం అన్నా మినిమం మనం హాఫ్ అన్ అవర్ అయితే పార్కింగ్లోనే వెయిట్ చేయాల్సి వస్తుండే. సో అందుకే ఏఎంబి చాలా వరకు కూడా లైక్ ఈ సాటర్డే టైమ్స్ అయితే అవాయిడ్ చేసాము. ఇఫ్ ఎనీథింగ్ షాపింగ్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఈ మధ్యన ఇన్ఆర్బిట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. చెప్పాలి అంటే ఇన్ఆర్బిట్ ఇంకా హార్డ్లీ 10 minutes అనమాట డిస్టెన్స్. సో డిస్టెన్స్ వైజ్ కూడా ఇన్ఆర్బిట్ దగ్గర కాబట్టి సో దానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తా. బట్ నాకేంటంటే వెస్ట్ సైడ్ ప్యాంటలూన్స్ ఇలాంటివి ఇష్టం కాబట్టి సో ఆ ఆప్షన్స్ నాకు ఇన్ఆర్బిట్లో ఉండదు అనమాట. వెస్ట్ సైడ్ అయితే నాకు తెలుసులేదు అసలు. సో నాకు అందుకనే ఏఎంబి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ దెన్ ఇక్కడ వచ్చి క్యాస్ట్రల్ థీమ్ కానీ మొత్తం ఇది కంప్లీట్ గర్లిష్ ఉందనమాట. వాడికి అస్సలు నచ్చలేదు. సో కంప్లీట్ ఒక ఓవరాల్ లుక్ వేసి వెళ్ళిపోయాడు. అండ్ దీంట్లో ఏంటంటే డిఫరెంట్ థీమ్స్లా ఉన్నాయండి. సో ఈజీగా అందరు పిల్లలు కూడా చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అనుకున్నాను నాకు అసలు ఏమీ నచ్చలేదు అనమాట. కింద అదంతా చూసి అసలు ఏమన్నా బాగుంటుందా బాగోదా అన్నట్టు ఒక కన్ఫ్యూషన్లో ఉండే. బట్ సరే ఇంకా దగ్గరలో ఇంక ఇది ఉంది కాబట్టి ఆప్షన్ ఇదే తీసుకున్నాను అనమాట, వెళ్దాంలే అని. బికాస్ మాల్ అనేది వెళ్ళలేం కాబట్టి. యాక్చువల్లీ మనకి ఏఎంబిలో అయితే పైన హ్యామ్లీస్లో ఒకటి ప్లే ఏరియాలా ఉంది, చిన్న బాల్ పిట్ టైప్ అది ఉంది. అండ్ ఇన్ఆర్బిట్లో కూడా ఒకటి ఉంది హ్యామ్లీస్లో. బట్ వీడు ఎక్కువ అంత ఇంట్రెస్ట్ చూపించాడు. ఇలా సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అస్సలు నా వాయిస్ అయితే చాలా చాలా దారుణంగా ఉంది. ఇంకా ఇప్పటికి కూడా నాకు కోల్డ్ తగ్గలేదు. బట్ నేను ఇంకా గ్యాప్ తీసుకునే లెక్క అయితే డెఫినెట్గా చాలా
చాలా డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది, బ్లాగ్స్ వెళ్ళే రీచ్ కానీ షార్ట్స్ వెళ్ళే రీచ్ కానీ ఏదైనా ఇంకా మరీ ఇర్రెగ్యులర్ అయిపోతుంది అని చెప్పేసి సో ఇంకా అలా పెట్టాలి అని పక్కా ఫిక్స్ అయ్యాను. అండ్ ఇక్కడ వచ్చి మనకి నార్మల్గా వెజిటేబుల్ మార్కెట్ థీమ్ కానీ ఇలా జైల్ థీమ్, బ్యాంక్ థీమ్ ఇలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. అండ్ అక్కడ ఒక పర్సన్ అయితే చాలా ఎక్కువ ఇరిటేట్ చేసినాం అన్నమాట మేము. ఆయన ఏదో కాల్ మాట్లాడుతూ ఉంటే మేము నెక్స్ట్ మేము వస్తున్నామని ఇంకో దానికి షిఫ్ట్ అవుతున్నాడు, మళ్ళీ మేము అదే ప్లేస్కి వెళ్తున్నాము. ఇంకా కంప్లీట్ అతను ప్లేబోర్డ్ నుంచి అయితే వెళ్ళిపోయాడు. సో అదొక్కటి ఇంకా అక్కడ కాసేపు అయితే కామెడీ చేసుకున్నాము. అండ్ ఇలాంటి ఇప్పుడు ఆల్మోస్ట్ మన స్కూల్స్ కూడా చూసే లెక్క అయితే కంప్లీట్ అన్నీ మాంటిసోరీ స్టైల్ అయిపోయిందండి, అన్నీ థీమ్ బేస్డ్ స్కూల్ అయిపోయినాయి, కంప్లీట్ క్లాస్ రూమ్ అనేది పోయిందనమాట. అండ్ రుత్విక్ ప్రీవియస్ స్కూల్ కానీ ఇప్పుడు స్కూల్స్ కానీ కంప్లీట్ ఈ థీమ్ బేస్డ్ అయిపోయినాయి. సో దానివల్ల ఏంటంటే పిల్లలు ఎక్కువ నేర్చుకుంటారు అండ్ వాళ్ళకి ఎక్కువ గుర్తు కూడా పెట్టుకుంటారనమాట. బికాస్ ఏదైనా సరే మనము థియరీగా చదివే దానికన్నా కూడా ప్రాక్టికల్గా చూసింది ఎక్కువ మనకి మెమరీలో స్టోర్ అవుతుంది కాబట్టి సో స్కూల్స్ కూడా నాకు ఈ థీమ్ బేస్డ్ స్కూల్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తాయి అనమాట. ఇప్పుడు పేరెంట్స్కి సెలెక్షన్ ఆఫ్ స్కూల్ కూడా చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. ఇప్పుడు ఇదివరకు మనకి ఏంటంటే ఐదర్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ ప్రైవేట్ స్కూల్కి అయితే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్కి అయితే ఒక ప్రోటోకాల్ ఉంటుండే. బట్ ఇప్పుడు అలా కాదు, ఏ సిలబస్ ఏంటి, స్కూల్ టైమింగ్స్ కానీ ఏ థీమ్ అంటే లైక్ స్కూల్ ఎలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, క్లాస్ రూమ్ బేస్డ్ ఆర్ థీమ్ బేస్డ్, మాంటిసోరియా లైక్ PP1 PP2 ఈ టైపా. అండ్ కొన్ని స్కూల్స్ అయితే ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఒకవేళ ఫుడ్ ప్రొవైడ్ చేస్తే ఒక కాస్ట్, ఫుడ్ ప్రొవైడ్ చేయకపోతే లైక్ అరౌండ్ 10,000 అలా వేరియేషన్ ఉంటుంది. చాలా అంటే ఇన్ని ఉన్నాయన్నమాట. లైక్ ఏరియా మారే కొద్దీ ద ఎక్స్పెన్సెస్ కూడా చాలా పెరుగుతాయండి తెలియకుండానే. లైక్ ఇంతవరకు మేము అతియాలుతున్నప్పుడు రుత్విక్ స్కూల్ నర్సరీ ఫీ వచ్చి 60K, నాకు అదే చాలా ఎక్కువ అనిపించింది అనమాట. సో అక్కడ ఏంటంటే ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు, ఫస్ట్ క్రైప్ మనం తీసుకుంటాము, మనమే పంపించాలి. దెన్ ఇక్కడ తర్వాత మేము ఇంకా ఇక్కడ షిఫ్ట్ అయిపోయినాక ఏమైంది అంటే ఆల్ ఆఫ్ సడన్ 90K వాడు ఎల్కేజీ ఫీ అనమాట. సో చెప్పాను కదండి మాంటిసోరీ థీమ్ బేస్డ్, సో ఫీ ఆబ్వియస్లీ ఎక్కువే ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనం పంపించాల్సిన అవసరం లేదు. అండ్ స్కూల్ టైమింగ్ వాజ్ లైక్ అరౌండ్ 9 to 1, ఇప్పుడు కూడా అదే. అండ్ నెక్స్ట్ ఒక గ్రేడ్ వెళ్ళేసరికి ఎప్పుడు అది 97K ఆల్ ఆఫ్ మనకి కంప్లీట్ 1 lakh అయిపోతుండే. ఇంతవరకు 1 lakh అంటే చాలా ఆల్మోస్ట్ అందరం కూడా స్కూలింగ్ కంప్లీట్ చేసేసే ఉంటాము. బట్ ఇప్పుడు అంతా అలా కాదు, కంప్లీట్ ఇంకా అంటే ఒక స్కూల్ కంప్లీట్ చేయాలంటే ఈక్వల్ టు మన బీటెక్ ఆర్ సమ్ ఎంటెక్ లైక్ ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ అయ్యే ఫీ వీళ్ళు ప్రైమరీ స్కూల్స్కి అయిపోతుంది అనమాట. సో పేరెంట్స్కి చాలా పెద్ద టాస్క్ అయిపోయింది వాళ్ళ సెలెక్షన్ ఆఫ్ స్కూల్ కూడా. సో అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇంకా నాకు దగ్గరలో ఫీజిబుల్గా ఇంకా ఉన్నది చూసుకోవాలి. లైక్ మనం ఫీ తక్కువ ఉందని ఇంకో దగ్గరికి నేను పంపించినా సరే నాకు ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ ఇవన్నీ ఉంటాయి. సో అందుకని ఇంకా తప్పదు కాబట్టి సో దగ్గరలో ఉన్నది ఆప్ట్ చేసుకున్నాను. ఇంకా ఈ వ్లాగ్ నా వాయిస్తో నాకు తెలిసి చాలా డిస్టర్బ్ ఫీల్ అయ్యి ఉంటే కనుక ఐఎమ్ వెరీ సారీ, బికాస్ ఐ వాజ్ అనేబుల్ టు గివ్ మై 100% వాయిస్ ఓవర్ ఇన్ దిస్ ఐ ఫీల్. బికాస్ నేను మళ్ళీ కొద్దిగా గ్యాప్ తీసుకున్నా నేను ఇర్రెగ్యులర్ ఫీల్ అవుతాను అనుకున్నాను. సో మా లాస్ట్ వీకెండ్ ఇలా రుత్విక్ని అయితే ప్లే ఏరియాకి తీసుకెళ్ళి మంచిగా ఎంజాయ్ అయితే చేయించినాను. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూర్ ఫస్ట్ టైం వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.